హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వాంగీబాత్ పౌడర్ రెసిపీ చూద్దాము. అందుకు ముందుగా మనము ప్లేట్లోకి ఇవి మనకు పౌడర్ చేసుకోవాల్సి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుందాం. ముందు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, గసాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇలాచి, కొన్ని మిరియాలు, ఒక 20 మిరియాలు, కొన్ని మెంతులు, చిన్న సైజులో దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, రెండు ఎండుమిర్చి, కొంచెం చింతపండు తీసుకున్నాము. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసుకుందాం. ఈరోజు నేను స్టీల్ కడాయి తీసుకోవట్లేదు, ఐరన్ కడాయి తీసుకుంటున్నాను. ఈరోజు ఐరన్ కడాయి అయితే కొంచెము మనం నిదానంగా వేయించుకోవచ్చు, అడుగున మాడదు. సో ఈ పౌడర్ చాలా చిన్న మంట మీద మనము ఇవి వేయించుకోవాలి కాబట్టి పౌడర్ కోసం నేను ఐరన్ కడాయి తీసుకుంటున్నాను. ఫస్ట్ శనగపప్పు వేసుకున్నాను, తర్వాత మినప్పప్పు, ఇవి నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. శనగపప్పు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి 3 త్వరగా వేగవు కాబట్టి ఫస్ట్ నేను ఈ 3 చాలా చిన్న మంట పైన వేయించుకుంటున్నాను. చాలా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది నిదానంగా వేయించుకునేటప్పుడు వేగిన తర్వాత మనకు చాలా మంచి స్మెల్ వస్తుంది. వేయించినవి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలో మనము తీసి ఉంచుకున్న దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, మెంతులు, లవంగ, నువ్వులు వేయించుకుందాము. గసాలు లాస్ట్లో వేసుకుందాము, గసాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి. 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం జస్ట్ ఊరికే మనకు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే చాలండి. ఇవి ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. ఇవి నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు, వేయించిన శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకుంటున్నాను. మిక్సీ జార్కి ఇవి వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాము. చాలా ఫైన్ పౌడర్ లాగా వేసేసుకోవాలి. ఇందులోనే మనము చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇందులోనే మనము కొంచెం పసుపు మనకు చాలా మంచిదండి, యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. సో మనము ప్రతి కర్రీలో వాడితే చాలా మంచిది. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకొని మనము మిక్సీ జార్కి పట్టేసుకుందాము. ఇది మిక్సీ జార్ పట్టిన పౌడరు మిక్సీకి పట్టిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు.